అయ్యో, నేను చేసే ప్రార్థనకు జవాబు ఎందుకు రావట్లేదు అనుకుంటున్నారా నేస్తం? కయ్యను అర్పించిన అర్పణను దేవుడు ఎందుకు అంగీకరించలేదంటే కయ్యనులో సత్క్రియలు లేవు కాబట్టి. సత్క్రియలు అంటే మంచి పనులు నేస్తం. మనలో మంచి క్రియలు లేకపోతే మనం చేసే ప్రార్థనను దేవుడు అంగీకరించడు. అందుకే నేస్తం మనం సత్క్రియలు కలిగి నడుచుకోవాలి. మనం వ్యాపారం చేస్తున్నప్పుడు ఇతరులను మోసం చేయకూడదు నేస్తం. కొంతమంది ఉద్యోగం చేస్తూ ఉంటారు. మనం ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు వారి దగ్గర నమ్మకంగా పనిచేయాలి. ఎవరి దగ్గర లంచాలు తీసుకోకూడదు. ఇలా చేయకుండా ఇతరులను మోసం చేస్తూ నమ్మకంగా పనిచేయకుండా లంచాలు తీసుకుంటూ సాయంత్రానికి ఇంటికి వచ్చిన తర్వాత, దేవా నా బిడ్డకు ఉద్యోగం ఇయ్యవా, దేవా నా వ్యాపారాన్ని దీవించవా, మా ఇంటి వారిని మార్చవా, మేము మంచి ఇల్లు కట్టుకోవాలయ్యా సహాయం చేయవా అని మనం దేవునికి ప్రార్థన చేస్తే మనం చేసే ప్రార్థనను దేవుడు అంగీకరిస్తాడా నేస్తం? అంగీకరించడు. ఎందుకంటే మనలో సత్క్రియలు లేవు కాబట్టి. అందుకే మనం చేసే ప్రార్థనకు జవాబు రావట్లేదు. ఆలోచించండి నేస్తం. మనం సత్క్రియలు కలిగి నడుచుకుంటే దేవుడు తప్పకుండా మనం చేసే ప్రార్థనకు జవాబు ఇస్తారు.